హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ కిచెన్. ఈ రోజు వీడియోలో క్రాప్ టాప్ ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను. టాప్ పార్ట్ మాత్రం ఇందులో చూపిస్తున్నాను, కింద మిడ్డీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే చాలా లెంతీ అవుతుంది వీడియో అని ఓన్లీ టాప్ మాత్రమే చూపిస్తున్నాను. ముందుగా కొలతలు తీసుకోవాలి. చెస్ట్ దగ్గర రౌండ్ 28 ఇంచెస్, వేస్ట్ రౌండ్ ఏమో 26 ఇంచెస్, షోల్డర్ 13 ఇంచెస్, షోల్డర్ టు వేస్ట్ రౌండ్ హైట్ ఏమో 13 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 14 ఇంచెస్. కొలతలు ఎలా తీసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. టాప్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకొని 14 ఇంచెస్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ ది యాక్చువల్ గా నార్మల్ వాటికి ఫార్ములా షోల్డర్ బై 2 - 2 ఉంటుంది. కానీ ఇక్కడ నేను లేయర్స్ తీసుకుంటున్నాను కాబట్టి షోల్డర్ ఎక్కువైనా పర్వాలేదు, అందుకని ఇలా 5.5 వచ్చేలాగా ఈ ఫార్ములా తీసుకుంటున్నాను. లేయర్స్ కాకుండా నార్మల్గా కుట్టాలనుకుంటే మాత్రం 4.5 to 5 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత కిందికి 6 ఇంచెస్ పెట్టుకొని, చెస్ట్ 28 ఇంచెస్ కాబట్టి 28/4 ఇంచెస్ 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ అంటే వేస్ట్ దగ్గర రౌండ్ చుట్టుకొలత తీసుకోవాలి. అది /4 తీసుకుంటే మనకి 6.5 వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకా ఆర్మ్ దగ్గర షేప్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. నెక్ వచ్చేసి మనకి 2.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని కిందకి మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు. 4 కానీ 5 కానీ అలా మీకు నచ్చినంత ఎంతైనా పెట్టుకోవచ్చు. తర్వాత షేప్ డ్రా చేసుకోవాలి. సేమ్ అదే ఇప్పుడు క్లాత్ పైన చూపిస్తున్నాను. ఫోల్డింగ్ సైడ్ అటు అనమాట. ఇప్పుడు ఫోల్డ్ ఏమో ఇటు సైడ్ పెట్టుకున్నాను. డ్రాయింగ్కి ఆపోజిట్లో ఉంది ఫోల్డింగ్ సైడ్. 13 3/4 కానీ 14 కానీ తీసుకోవచ్చు. ఖర్చు ఎక్కువగా వదిలేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ క్రాప్ టాప్ కాబట్టి కరెక్ట్గా రావాలి మనకి. అందుకని ఇక్కడ 13 3/4 తీసుకుంటున్నాను. ఇంకా అక్కడ నుంచి 5.5కి మార్క్ చేసుకోవాలి. తర్వాత కిందికేమో 6 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి మనకు 28/4 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి కదా, అదే పెట్టుకుంటున్నాను. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత మిడిల్లో ఇలా లైన్ డ్రా చేసుకొని షేప్ డ్రా చేసేసుకోవాలి 7 ఇంచెస్ దగ్గరకు అనమాట. కిందకేమో 6.5కి మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోవాలి. సో లైన్స్ డ్రా చేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఇంకా నెక్ 2.5 మార్క్ చేసుకొని 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ బాక్స్ డ్రా చేసుకొని క్రాస్గా డ్రా చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది నెక్ షేప్ అనేది. తర్వాత ఇంకా కట్ చేసేసుకోవడమే. దీంతో మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ కోసం దీన్నే సేమ్ పెట్టేసుకోవాలి క్లాత్ పైన. ఫోల్డింగ్ సైడ్ చూసారు కదా, ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అది హుక్ కాజా లేదంటే జిప్ ఏది పెట్టుకుంటే దానికోసం యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు సేమ్ దాన్ని ఇలా డ్రా చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా దీన్ని కట్ చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ ఓపెనబుల్ కాబట్టి మధ్యలో కూడా కట్ చేసేసుకోవాలి. ఓపెన్ సైడ్ పెట్టుకొనైనా కట్ చేసుకోవచ్చు.
తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కర్వ్స్ ఉన్న దగ్గర అయితే ఖచ్చితంగా కట్స్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా సైడ్ పట్టి పెట్టుకునే వరకు కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి. 20.5 వచ్చింది, ఆల్మోస్ట్ 21 వచ్చింది. సో 21 తీసుకొని 21/4 వేసుకోవాలి. 5 1/4 వస్తుంది. 1/4 ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటే 5.5 వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ లేయర్ అనేది మనకి చుట్టూతా కావాలనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకోండి. అంటే 6 1/4 తీసుకోవాలి. నేను కొంచెం తక్కువైనా పర్వాలేదు అనుకుంటున్నాను వెనకాలకు, అందుకని ఇక్కడ ఓన్లీ పావించు మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను. సో 5.5కి మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్లో పెట్టుకొని 5.5కి మార్క్ చేస్తున్నాను అనమాట. ఇలా చుట్టూతా 5.5 మార్క్ పెట్టుకొని ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ కూడా మొత్తం కావాలనుకుంటే మాత్రం 6.5 పెట్టుకోండి. ఎక్స్ట్రా వచ్చినా కూడా కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో ఇప్పుడు ఇంకా మనం లేయర్స్ సైజ్ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ నేను 4 ఇంచెస్ సరిపోతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ లేయర్ 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. ఇలా చుట్టూతా కూడా 4 4 మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి కర్వ్ షేప్లో. ఇంకో లేయర్ కూడా సేమ్ అలాగే మనం 5.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది దీనికి, మర్చిపోకుండా విషయం. తర్వాత ఆ 5.5 నుంచి ఇంకో 5.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు సెకండ్ లేయర్ దానికన్నా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అలా అన్నమాట. మీకు లేయర్లు ఏ ప్రకారం కావాలో ఆ విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి ఎంత గ్యాప్ ఇచ్చామో అంతే ఇవ్వాలి. సో 5.5కి ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత మనం 2 ఇంచెస్ పెట్టుకుంటే గ్యాప్ అంటే 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే, ఒకవేళ ఇప్పుడు 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. లేదు 1.5 ఇంచ్కే మార్క్ చేసుకుంటే కనుక ఇప్పుడు 1.5 ఇంచే యాడ్ చేసుకోండి. అంటే 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని లేయర్ల గ్యాప్ సేమ్ ఉండాలి కాబట్టి. సో ఇలా 3 లేయర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా క్లాత్ పైన చూద్దాము. చూసారు కదా, ఫోల్డింగ్లో పెట్టేసుకున్నాను. 5.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉంది, గమనించారా? తర్వాత 5.5 ఇంచెస్కి ఇలా చుట్టూతా మార్క్ చేస్తున్నాను. మీకు మంచిగా అర్థం కావాలని నేను పేపర్ పైన మరియు క్లాత్ పైన కూడా చూపిస్తున్నాను. ఇంకా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే ఒకవేళ బ్యాక్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి గమనించండి, తప్పకుండా అర్థమవుతుంది. అప్పటికే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను నేను, ఒకవేళ మీరు కమెంట్ చేస్తే. సో ఇలా చుట్టూతా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ థర్డ్ లేయర్కి ఫస్ట్ డ్రా చేస్తున్నాను అనమాట. థర్డ్ లేయర్ కట్ చేస్తున్నాను. సో 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇలా చుట్టూతా 7 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడే 7 ఇంచెస్ ప్లస్ 5.5 ఇంచ్ ఎంత 12.5 ఇంచెస్ అవుతుంది కదా.
సో 12.5 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా చుట్టూతా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర లైన్ డ్రా చేసేసుకుంటే మనకి లేయర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ రెడీ అయింది కదా. నెక్స్ట్ ఇంకొక లేయర్ చూద్దాము. సేమ్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ అన్నమాట. సో కింద కూడా 5.5 ఇంచెస్కి చుట్టూతా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటే మనకి సెకండ్ లేయర్ కూడా అయిపోతుంది. ఫస్ట్ లేయర్ ఏమో 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కింద వైపుకి. అప్పుడు మనకి ఫస్ట్ లేయర్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, 3 లేయర్స్ పూర్తయిపోయాయి. కొంచెం కొంచెం గ్యాప్లోనే వచ్చాయి. ఎక్కువ గ్యాప్ కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టుకోండి గ్యాప్. అప్పుడు మనకి ఎక్కువ గ్యాప్ వస్తుంది. కింద వైపుకి జిగ్జాగ్ అంటే పీకో చేసుకోవాలి. జిగ్జాగ్లో పెట్టుకొని పీకో చేసేస్తున్నాను ఇప్పుడు 3 లేయర్స్ని. కర్వ్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పీకో చేయాలి. నీట్గా కూడా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తుంది. సో ఇలా చుట్టూతా పీకో చేసేసుకోవాలి 3 లేయర్స్కి. అండ్ ప్రతి లేయర్కి అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అప్పుడు ప్రతి లేయర్ ఫినిషింగ్ అయిపోతుంది. ఇంకా పై భాగం వైపు మూడింటిని అటాచ్ చేసేసుకోవాలి. 3 లేయర్స్ని ఇలా కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా అరేంజ్ చేసేసుకొని మూడింటిని అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ అటాచ్ చేసిన భాగాన్ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న క్రాప్ టాప్ ఉంది కదా పై భాగం, దానికి చుట్టూతా అటాచ్ చేసేయడమే. చూసారు కదా, బ్యాక్ నుంచి మొదలు పెట్టుకొని మనకి ముందుగా చూసుకోవాలి చుట్టూతా వచ్చిందా కరెక్ట్గా అనేది. ఎక్స్ట్రా వస్తే మనము కట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. తక్కువగా వస్తే మాత్రం అటువైపు ఇటువైపు సేమ్ వచ్చేలాగా చూసుకొని అటాచ్ చేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా అటాచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ చేయాలి కదా. ఫినిషింగ్ చేయడానికి క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. 2 ఇంచ్ క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి చుట్టూతా వచ్చేలాగా. తర్వాత దాన్ని పై వైపుకి అటాచ్ చేసుకొని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. లేదంటే లోపల వైపుకి అటాచ్ చేసుకొని పై వైపుకు అయినా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. పైన పట్టీలాగా రావాలనుకుంటే లోపల వైపుకు అటాచ్ చేసుకొని పై వైపుకు ఫోల్డ్ చేసుకోండి. లేదు పట్టీ అవసరం లేదు అనుకుంటే మనకు పై వైపుకి అటాచ్ చేసుకొని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోండి. సో ఫినిషింగ్ అయిపోయింది. అంతే, మన క్రాప్ టాప్ రెడీ. బ్యాక్ వైపుకి హుక్ కాజా కుట్టేసుకోవాలి. బర్త్డే వ్లాగ్లో చూసారు కదా ఇదే డ్రెస్. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.